యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా ఈ రోజున ప్రత్యేకమైనటువంటి రోజున శుభాలను తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాలు, శుభాకాంక్షలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలుగా ముందుగానే తెలియజేస్తున్నాను. అనేక సంవత్సరాల తర్వాత మరొకసారి దాదాపు 11 సంవత్సరాల తర్వాత మరలా హైదరాబాద్ సెంట్రల్ కోర్లో ఈ విధంగా మీ అందరినీ చూడటం, చాలామంది తెలిసిన వారు అనేక మంది ఉన్నారు, కొంతమంది క్రొత్త వారు కూడా ఉన్నారు. ఈరోజు మీతో కలిసి ఈ క్రిస్మస్ ఆరాధనలో, ఈ సెలబ్రేషన్స్లో, పండుగలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. 2-3 సార్లు ఆల్రెడీ వచ్చాను ఈ డివిజన్కి, టీసీ టెరిటోరియల్ కమాండర్ అయినాక వెల్కమ్ మీటింగ్లో, డీసీ గారి ఇన్స్టాలేషన్ మీటింగ్లో. కానీ సెంట్రల్ కోర్కి రావటం ఈరోజే కనుక మీ అందరినీ మీరందరూ చూడటం చాలా సంతోషం. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు వారు పెద్దవాళ్ళు అయిపోయి యవనస్తులై మంచి నాట్యం చేశారు, పాటలు పాడారు. వాళ్ళందరూ కూడా సండే స్కూల్ పిల్లలు చాలామంది, వాళ్ళని చూడటం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని చూడటం, మీ అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవటం చాలా సంతోషం. దాదాపుగా నా యొక్క 34 సంవత్సరాల రక్షణ సైన్య పరిచర్యలో 16 సంవత్సరాలు బయట ఉన్నాను, రాష్ట్రానికి బయట, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో నేను, అమ్మగారు, నా భార్య పనిచేశాం. మరి దేవుని చిత్త ప్రకారంగా మేమెన్నడూ ఊహించలేదు ఈ రాష్ట్రానికి వస్తామని. ఎందుకంటే ఎప్పుడూ జరగలేదు, 35 సంవత్సరాల క్రితం ఉంది కానీ ఆ తర్వాత జరగలేదు కనుక సొంత రాష్ట్రానికి దాదాపుగా వెయ్యరు. కానీ ఇది దేవుని ఏర్పాటు, నాయకులు. మరి అమ్మగారు లేకపోయినా ఆమె చనిపోయి ప్రభువునందు నిద్రించి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికి కూడా మరి ఒంటరి వాడిని అయినప్పటికీ నన్ను నమ్మి విశ్వసించి నన్ను ఈ రాష్ట్రానికి నాయకులుగా నియమించారు. మీ అందరి ప్రార్థనల వలన, మీ సపోర్ట్ వలన ఈ పరిచర్యను కొనసాగించటానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఎక్కడ కూడా దేవుని పని కుంటుపడకుండా మరి పరిచర్య సపోర్ట్ చేయటానికి, పరిచర్య చేయటానికి నాకు ఇచ్చిన బాధ్యతల్లో కొనసాగుతున్నాను కనుక మీ అందరూ ప్రార్థనలు అవసరం. మరి ఈరోజు నన్ను ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సంబరాలకు ఆహ్వానించినటువంటి మండల నాయకులకి, అలాగే కోర్ కమాండర్ ఆఫీసర్స్కి, మరి సంఘ పెద్దలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పాతవాడినే అయినా మరలా నాకు వెల్కమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ రెస్పెక్ట్ అండ్ యువర్ వెల్కమ్స్. అలాగే లెఫ్టినెంట్ కర్నల్ నథానియల్ గారు అని చూడటం చాలా సంతోషం. మీ మాటల కొరకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అయ్య గారు. మరి అనేక సంవత్సరాల విజయవాడలో యవనస్తులుగా ఉన్నప్పుడు ఆ సమయాలను గుర్తు చేశారు. వారు కూడా మంచి దైవజనులు. అలాగే మరి ఈ రోజున మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి వచ్చి దాదాపు 6వ నెల ఇది. ఈ 6 నెలల్లో 100 సంఘాలు దాటిపోయినాయి దర్శించాను. అంటే టీసీగా పనిచేస్తూ దాదాపుగా అన్ని డివిజన్స్ వెళ్ళటం జరిగింది. నా బాధ్యతల్లో ప్రధానమైన బాధ్యత ప్రజలను దర్శించటం, ఉద్యోగస్తుల్ని, సంఘ పెద్దల్ని, సంఘం ఆత్మీయ పరిచర్యలో భాగం. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అది నా బాధ్యత కాదు, కానీ నాకు నాయకుడిని కనుక నాకు తెలుస్తుంది, తెలియాలి, వాటిని కోఆర్డినేట్ చేయటం. కానీ చీఫ్ సెక్రటరీ గారు, ఆయన భార్య, వారు అడ్మినిస్ట్రేషన్లో వారి బాధ్యత. వారు ఈ సమయంలో లేరు, కానీ వారు కొత్తగా అపాయింట్ అయ్యారు పంజాబ్ నుంచి. మరి ఈ బాధ్యతల్లో అన్ని డివిజన్స్ దాదాపుగా వెళ్ళటం, మరి చాలామంది ఉద్యోగస్తులను కలవటం, అలాగే దాదాపుగా 100 సంఘాలకు పైగా దర్శించటం జరిగింది ఈ 6 నెలల్లో. నా యొక్క గోల్ ఏంటంటే, నేను ఇంకా 2 సంవత్సరాలు ఉంది నాకు రిటైర్డ్ అవటానికి.
ఈ 2 సంవత్సరాల లోపల అన్ని సంఘాలు, బహుశా ఏటీసీ గారు తిరిగి ఉండకపోవచ్చు, మన ఆంధ్రాలో ఉన్న అన్ని సంఘాలను దర్శించాలని ఆశ ఉంది. కనుక ప్రార్థన చేయండి. మరి వారిని దర్శించి సంఘాలను బలపరచటం ఒక బాధ్యతగా. మరి ఈ సెంట్రల్ కోర్ సంఘం కూడా చక్కగా ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉంది. అనేక లోటుపాట్లు ఉన్నప్పటికీ మరి ఈ ఉదయకాలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగింది. ఎదురు ఉన్నటువంటి కళ్యాణ మండపంలో జరిగినప్పుడు దానికోసం కూడా నన్ను ఆహ్వానించారు. అక్కడ కూడా పాల్గొనటం, స్కూల్ అభివృద్ధి చెందటం కూడా చాలా సంతోషిస్తున్నాను. దాదాపు 490 మంది పిల్లలు, మరి ఆ తర్వాత దాదాపు 25 మంది 30 మంది టీచర్లతో స్కూల్ మరి ఉన్నటువంటి కొద్ది కంజెస్టెడ్ ప్లేస్లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రానున్న దినాల్లో మరి ఇంకా ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో అనేది ఆయా సమయాల్లో చర్చించటం కూడా జరుగుతుంది. మరి ఈ అభివృద్ధిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలా ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ యొక్క సహకారం అవసరం. ఈ సంవత్సరం కొద్ది రోజుల్లో ముగించబోతుంది. 2025వ సంవత్సరం. 2026వ సంవత్సరంలోనికి మరి కొద్ది రోజుల్లో ప్రవేశించబోతున్నాం. కనుక వచ్చే సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు టెరిటరీకి స్ట్రాటజీస్ సిద్ధం చేయటం జరిగింది. టెరిటోరియల్ స్ట్రాటజీస్ ఫర్ 5 years. కొంతమంది యవనస్తుల్ని, కొంతమంది ఉద్యోగస్తుల్ని, కొంతమంది సంఘ పెద్దలు, ఒక 30 మంది మొత్తం మీదుగా చెన్నైలో 2 రోజులు పిలిచి వారితో కూర్చోబెట్టి రకరకాల చర్చ జరిగి వారందరూ మన రక్షణ సైన్యం, మన రాష్ట్రం రాబోయే 5 సంవత్సరాల్లో ఎలా ఉండాలి అనే దాని మీద అనేక చర్చలు జరిగి దానికి స్ట్రాటజీస్ తయారు చేయటం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్, యాక్షన్ ప్లాన్ సంఘాల్లో, డివిజన్లో వాటిని తెలియజేస్తాం. అలాగే క్రొత్త సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం వీరుల డెడికేషన్ అండ్ సోల్జర్స్ అయినటువంటి వారు రెన్యువల్ సండే జరుగుతుంది. కనుక మరొకసారి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలని కోరుతున్నాను. వచ్చే సంవత్సరంలో అనేకమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాని కొరకు మీ ప్రార్థనలు, మీ సపోర్టు అవసరమై ఉన్నది. దాంతో పాటుగా ఎందుకంటే సంఘంగా నాకు ఈ సమయం కనుక పద్దాక రాను కనుక కొన్ని మాటలు వాక్యం చెప్పే ముందు ఈ మాటలు మాట్లాడుతున్నాను. మరి డివిజన్ ఇంకా అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇది అంటే మనం అభివృద్ధి పొందాలి. ఇంకా క్రొత్త సంఘాలు కూడా ప్రారంభించబడాలి. కొన్ని రకరకాల కారణాల చేత మరి ఎందుకునో కొన్ని సంఘాలు మూతపడ్డాయి. నేనున్నప్పుడు 13 సంఘాలు పైన ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని రకరకాల కారణాల చేత మూతపడ్డాయి. అందుకని యవనస్తుడైనటువంటి మండల నాయకులను ఏర్పాటు చేయటం జరిగింది. వారు నార్మల్గా డివిజన్ నడిపించకుండా కొంచెం ముందుకు నడిపిస్తూ, ప్రోత్సహిస్తూ మరి యేసు ప్రభువుని ఎరగని వారికి, అలాగే ఒకవేళ మూతబడినటువంటి మరలా తిరిగి ప్రారంభించడానికి ఏదైనా ఆస్కారం ఉంటే వాటిని మరి హైదరాబాద్ పట్టణంలో చాలామంది రక్షణ సైన్యస్తులు ఉన్నారు. మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ నుంచి వస్తా కారులో కూర్చునివే ఆయనతో మాట్లాడాను. వారిని ఏ విధంగా వారితో కనెక్ట్ అయ్యి తిరిగి వారిని ప్రోత్సహించాలి. మరి కనుక మరి మీ అందరి సహకారంతో మీకు కూడా తెలిసిన వారు ఉంటే మీరు తెలియచేసి మన సంఘం, ఈ సంఘమే కాదు ఇంకా అనేక చోట్ల సైన్యం ద్వారా దేవుని పరిచర్య జరగటానికి మీరందరూ మీ సపోర్ట్ని ఇస్తారని ప్రార్థిస్తారని తలస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు తెలియచేస్తాను. నాకు తెలుసు కల్చరల్ ఐటమ్స్ ఉన్నాయి, మరి అందరు కూడా వాటి కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. క్రిస్మస్ సందేశం అనేక సంవత్సరాలుగా మీరు వింటూనే ఉన్నాం. కొద్ది నిమిషాలు కదలకుండా కూర్చుంటారయ్యా, కొద్ది నిమిషాలు నాకు టైం ఇవ్వండి. యూ కెన్ సిట్ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్.
థ్యాంక్ యూ. క్రిస్మస్ అనేది మనందరికి క్రొత్త కాదు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు క్రొత్తగా క్రిస్మస్ తెలియని వాళ్ళు ఉంటే ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ అస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ వీ నో అబౌట్ ద క్రిస్మస్, ఎస్పెషలీ ద స్టోరీ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ కథ మనందరికీ తెలుసు. మీలో చాలామంది క్రిస్మస్ డ్రామాల్లో, క్రిస్మస్ ప్లేలో కూడా నటించి ఉంటారు, యాక్ట్ చేసి ఉంటారు. క్రిస్మస్ స్టోరీ వెరీ వెరీ వెల్. అలాగే క్రిస్మస్ సందేశం చిన్నప్పటి నుంచి కూడా చర్చిలో వింటూ ఉంటాం. పాస్టర్స్ లేకపోతే ఆఫీసర్స్ లేకపోతే రకరకాల మంది బోధించేటప్పుడు. ఈ రోజున మీడియా ఉంది, టీవీ లేకపోతే సోషల్ మీడియా, వీటి ద్వారా అనేక మంది ప్రసంగిస్తున్నప్పుడు కూడా వింటూ ఉన్నాం. కాబట్టి మనకి సందేశం అనేక రీతులుగా వినిపించబడుతుంది. ఎన్నిసార్లు విన్నా కూడా దేవుని వాక్యము ఎప్పుడు కూడా ప్రత్యేకతే. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున మీతో 3 విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఈ క్రిస్మస్ కథలో నుండి. కథ నేను చెప్పబోటల్లా, కథ మనకు తెలిసిందే. కథలో ఉన్నటువంటి సందేశం 3 మాటలు మీ హృదయాల్లో గుర్తుండిపోవటానికి ఈ 3 మాటల్ని పంచుకోవాలని తలస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము మీ బిడ్డలం, మీ మాటలు వినటానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఈ క్రిస్మస్ ఆనందంలో, సంబరాల్లో కూడా పాల్గొని మాటల ద్వారా, ప్రదర్శన ద్వారా, సహవాస భోజనం ద్వారా, అన్నిటి ద్వారా కూడా మేము ఆనందించబడి మా హృదయాలు ఉల్లసించటానికి, మా ఆత్మలు బలపరచబడటానికి మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త, లూకా సువార్తల్లో నుండి క్రోడీకరిస్తూ 3 మాటలు తెలియచేస్తున్నాను. ఈ దేవుని వాక్య భాగంలో అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. నేను దీని గురించి ఆలోచిస్తూ ఈరోజు ఏ సందేశం ఇవ్వాలి, దీని గురించి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి విధం. క్రిస్మస్ ఈ సువార్తల్లో ఉన్నది సందేశం, ద మెసేజ్, సందేశం. ఈ సువార్తల్లో, ఈ క్రిస్మస్ కథలో ప్రధానంగా కొంతమందికి ఒక మెసేజ్ వెళ్ళింది. ఈ రాత్రి మీరందరూ కూర్చుని నేను బోధిస్తున్నప్పుడు నా మెసేజ్ వింటున్నారు. ఈ మెసేజ్లో రకరకాల మాటలు వినపడుతూ ఉంటాయి. క్రిస్మస్ కథలో దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ఎన్నుకుని వారికి ఒక సందేశాన్ని పంపించాడు. దేవుడు తన మాటల్ని ప్రజలకు తెలియచేయాలనుకున్నాడు. కొద్దిమందికి ప్రత్యేకంగా వారికి తెలియచేయాలనుకున్నాడు. ఆ రోజుల్లో బైబిల్ లేదు, దేవుని వాక్య గ్రంథం లేదు, పాత నిబంధన గ్రంథపు చుట్టలు ఉన్నాయి. ఆ రోజుల్లో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి పాత నిబంధన కాలంలో. కానీ ఇక్కడ ఈ క్రిస్మస్ కథలో దేవుడు డైరెక్ట్గా ఏ మనిషితో కూడా మాట్లాడలా. కానీ దేవుడు తాను సృజించినటువంటి దేవదూతలను వాడుకున్నాడు. తాను చెప్పే సందేశం కొంతమందికి తెలియచేయటానికి గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏంజల్స్. దేవదూతలు దేవుని చేత సృజించబడిన వారు, దేవుని పోలికలో ఉన్నవారు కాదు, దేవుని చేత సృజించబడిన వారు. వారికి స్వంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు, జ్ఞానం లేదు. దేవుడు ఏం చెప్తే అది చేయటమే వారి పని. వారు సొంతగా ఆలోచించడానికి లేదు, సొంత మాటలు చెప్పటానికి లేదు. కానీ ఒక వ్యక్తి, ఒక దేవదూత సొంతగా ఆలోచించటం మొదలుపెట్టి దేవుని కంటే నేను ఎక్కువగా ఉండాలి, దేవుని కంటే నేను ఉన్నతంగా ఉండాలని తలంచినటువంటి దేవదూత పేరు లూసిఫర్. మనకు తెలుసును, ఆకాశం నుండి
నరకబడినది, సాతానుగా మారిపోయింది. ఈ దేవదూతలు దేవుడు ఏర్పరచుకుని తన సందేశాన్ని మరియకు, యోసేపుకి, జకర్యకు, ఎలిజబెత్తుకు, జ్ఞానులకు, గొల్లలకు అందించినట్లుగా మనం ఈ క్రిస్మస్ కథలో చూస్తాం. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ మాట చెప్పటమే వారి వారి పని. అంతకంటే మించింది ఏమి చేయటానికి లేదు. ఇక్కడ ఈ భాగంలో, ఈ బైబిల్ కథలో దేవుని యొక్క సందేశాన్ని దేవుడు చెప్పినట్లుగా చెప్పి వెళ్ళి ప్రకటించినట్లుగా చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో దేవుని సందేశాన్ని అందించటానికి, దేవుడు చెప్పినటువంటి మాటలను ఇతరులకు అందించటానికి దేవదూతలు అవసరం లేదు. దేవదూతలు ఉన్నా కూడా దేవదూతలు దేవుడు వాడుకోవట్లా. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు టు షేర్ ద మెసేజ్ టు అదర్స్. ఈరోజు నేను చెప్పాలనుకున్న మొదటి మాటలో దేవదూతలు అందించినటువంటి సందేశంలో మొదటిది ద మెసేజ్ ఆఫ్ హోప్, నిరీక్షణ సందేశం. ఆ రోజుల్లో యేసు ప్రభు పుట్టిన కాలంలో ఇశ్రాయేలీలు లేక ప్రజలు, దేవుని ప్రజలు లేక యూదులు అనబడిన వారు నిరాశలో ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిపాలన, రోమియోల పరిపాలన, హేరోదు పరిపాలన, ఈ పరిపాలనలో వారు విసికి వేసారిపోయి ఉన్నారు. వారు ఎన్నో సంవత్సరాలుగా మెస్సియ కోసం ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని ఒక మెస్సియ వచ్చి, ఒక రక్షకుడు వచ్చి విడిపించాలి, మమ్మల్ని రాజుగా ఉండాలి, మమ్మల్ని నడిపించాలని వారు నిరుత్సాహంతో, నిస్పృహలో వారు ఎదురు చూస్తున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే నిరీక్షిస్తున్నారు. దే ఆర్ హోపింగ్ ఫర్ ద మెస్సయా టు కమ్ అండ్ టు రిడీమ్ దెమ్ ఫ్రమ్ దేర్ బాండేజ్, ఫ్రమ్ దేర్ స్లావరీ. ఆ రోజులో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఎలా ప్రార్థన చేశారో ఐగుప్తులో నుండి, దేవా మాకు ఒక విమోచకుడు కావాలి, మాకు ఒక రాజు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు మోషేను పంపాడు, మనకు తెలుసు. ఇక్కడ వారికి నిరీక్షణ లేదు. ఇలాంటి సమయంలో హోప్, నిరీక్షణను అందించటానికి దేవదూతను వాడుకున్నాడు. మనం ఇక్కడ ఉన్నటువంటి దేవదూతలు వెళ్ళినటువంటి వ్యక్తులను గమనించుకున్నట్లయితే, దేవదూత జకర్యా దగ్గరకు వెళ్ళింది. జకర్యా యొక్క నిరాశ ఏంటి? ఆయన బహుకాలము గడిచిన వృద్ధులైన జకర్యా, ఎలిజబెత్తులు, బట్ దే హ్యావ్ సంథింగ్, వారి జీవితంలో లోటు ఉంది. వారికి పిల్లలు లేరు అని రాయబడింది బైబిల్లో. వారు వృద్ధులైపోయారు. కానీ అక్కడ బైబిల్లో మత్తయి సువార్తలు, లూకా సువార్తలు ఏమని రాయబడిందంటే, ఆయన నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యాజకుడు, అనేకుల కోసం యాజకత్వం, ధూపం వేయటం అనగా ప్రార్థన చేయటం. ఆ రోజుల్లో మనుషులు వారికి ప్రార్థన చేసే అధికారం లేదు కనుక వారి పక్షంగా, ప్రజలందరి పక్షంగా జకర్యా ప్రార్థన చేసేవాడు, ధూపం వేసేవాడు, బలులు అర్పించేవాడు. కానీ ఆయన యాజక ధర్మం చేస్తూ ఆయనలో ఒక లోటు ఉంది. ఆ లోటు పిల్లలు లేకపోతే, బైబిల్లో లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది ఏంటంటే, జకర్యా నీ ప్రార్థన వినబడెను. ద మెసేజ్ ఆఫ్ హోప్ షేర్డ్ ఆర్ గివెన్ టు జకర్యా బై ది ఏంజల్. దేవదూత ద్వారా జకర్యాకు నిరీక్షణ సందేశం ఇవ్వబడింది. నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఇక్కడ నేను ఆ భాగంలో పూర్తిగా వెళ్ళటం లేదు, కానీ అయినా ఒక మాట చెప్తాను. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మీరు కూడా బాగా ఆలోచించండి. చాలాసార్లు ఒక విషయాని కోసం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అది నెరవేరుతున్నప్పుడు దాన్ని నమ్మం. నిజమా? అవునా? ఇక్కడ జకర్యా చిన్నప్పుడు ఆయన వివాహమైన దగ్గర నుంచి జకర్యా, ఎలిజబెత్తులు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, మాకు బిడ్డలు కావాలి అని. బైబిల్లో రాయబడిన మాట చెప్తారు, నీ ప్రార్థన వినబడింది, ఆన్సర్ వచ్చింది అని జకర్యా దగ్గర దేవదూత నిరీక్షణ సందేశాన్ని ఇస్తే,
నమ్మలా. మనకు తెలుసు ఆ కథలో. నమ్మలా. ఇది ఎట్లా జరుగుద్ది? నేను ముసలివాడినే, మరి ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? చాలాసార్లు మన జీవితాల్లో కూడా నామకార్థంగానో ఒక అలవాటుగానో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థన కొన్నిసార్లు మనం నమ్మం. లేకపోతే ఆ ప్రార్థన అంటే జరుగుతుందా లేదా అనుమానం. ప్రభునందు ప్రియులారా, జకర్యాకు నిరీక్షణ సందేశం వెళ్ళింది. ద మెసేజ్ ఆఫ్ హోప్ మనం నమ్మాలి. అలాగే మేరీ యోసేపుల జీవితాల్లో వారు కూడా ప్రదానం చేయబడినటువంటి వారు. వారికి వారి భవిష్యత్తు గురించి తెలీదు, ఇంకా వివాహం కాల. వారు ఎదురు చూస్తూ బహుశా ఆలోచిస్తూ వాళ్ళు మనసులో సిద్ధపడుతున్నారు మ్యారేజ్ కోసం. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ ఓన్ వెడ్డింగ్. అలాంటి సమయంలో దేవదూత వెళ్ళి వాళ్ళకు ఒక సందేశం ఇచ్చింది. వాళ్ళకి అది నిరీక్షణ సందేశం కాకపోవచ్చు. ఇట్స్ దే వర్ నెవర్ ఎక్స్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇన్ దేర్ లైఫ్. బట్ దేవుడు వారికి కూడా నిరీక్షణ సందేశం ఇచ్చాడు. ఏంటంటే వాళ్ళ కోసం కాదు, కానీ వారి ద్వారా లోకమంతటికీ నిరీక్షణ, లోకమంతటికి ఒక హోప్ఫుల్ మెసేజ్ని మేరీ యోసేపులకు దేవుడిచ్చాడు. కాబట్టి ద మెసేజ్ ఆఫ్ హోప్. వారిద్దరూ అవిధేయులు అవటం చేత ప్రపంచానికి, లోకానికి రక్షణ వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విధేయులంగా ఉండాలి. వీ నీడ్ టు ఒబే టు గాడ్ వాట్ ఎవర్ హీ స్పీక్స్. ఇట్ మే నాట్ బి రైట్ ఎట్ దట్ టైం. ఆ సమయంలో మనకు అది కరెక్ట్ కాకపోవచ్చు, అనిపించవచ్చు. ఇది ఎట్లా జరుగుద్ది, అది ఎలా జరుగుద్ది, ఇది కుదరదు, అది కుదరదు, మనం చాలా అనుకుంటూ ఉంటాం. కానీ విధేయులుగా ఉండండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మనకు కష్టమైన, నష్టమైన ఒబే. దెన్ యూ విల్ సీ ద గ్రేటెస్ట్ రిజల్ట్ యాజ్ దే హ్యావ్ ఒబేడ్. జ్ఞానులు ఆకాశంలో నక్షత్రాన్నిచ్చి నిరీక్షణ సందేశం ఇచ్చాడు. యూదులకు రాజు పుట్టబోతున్నాడు. ద హోప్, the message of hope gone to various people. So the Christmas is a message of hope. Shepherds ki, గొల్లలకి, వాళ్ళు కూడా మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. అందరి దగ్గరికి వెళ్ళిన దేవదూత ఒక మాట చెప్పింది. ప్రారంభంలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే చెప్పిన మాట ఏంటి? ఫియర్ నాట్, భయపడపాకండి. ద మెసేజ్ ఆఫ్ హోప్. అందుకని లూకాసు వార్త 1వ అధ్యాయం 79 ఆ వచనాలు ఏమని రాయబడి ఉంటుందంటే, సమయం లేదు కనుక నేనే చదువుతాను. చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండ వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. చీకట్లో ఉన్న వారికి హోప్, డార్క్లో ఉన్న వారికి హోప్, మరణ ఛాయల్లో ఉన్న వారికి హోప్. మనకు కూడా నిరీక్షణ యేసే. హల్లెలూయా. మన నిరీక్షణ యేసే. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకుండా, దుఃఖపడకుండా, లేక బాధపడకుండా, బలహీనపడకుండా, విశ్వాసంలో బలహీనం కాకుండా మనం ఆ రోజున వారికి మెసేజ్ ఆఫ్ హోప్ ఇస్తే, ఆ హోప్ఫుల్ మెసేజ్ వారికే కాదు లోకమంతటికి కూడా, మెస్సీ కోసం ఎదురు చూస్తున్న లోకానికి, ఈ అన్సర్టనిటీ వరల్డ్ లోకంలో మనం ఈ క్రిస్మస్ను జరుపుకుంటున్నటువంటి మనం నిరీక్షణ కలిగి ఉందాం. మరి ముఖ్యంగా మన నిరీక్షణ ఏంటి? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. మొదటి రాకడ వచ్చేసింది, 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇది జస్ట్ ఫెస్టివల్, సంబరాలు. యేసు ప్రభు చిన్నపిల్లవాడుగా లేడు. డ్రామాల్లో వాటిలో వేస్తాం, కానీ హీ ఈజ్ నో మోర్ ఎస్ ఎ చైల్డ్. We are waiting for the second coming of Jesus Christ. That is a hopeful message. We need to hope. We need to wait for the second coming of Jesus Christ. యేసు ప్రభు యొక్క క్రిస్మస్ జరుపుకుంటూ దయచేసి మనం అందరం కూడా యేసు ప్రభు రెండవ రాకడ మర్చిపోకూడదు. దాని కొరకు మనం సిద్ధపడాలి, దాని కొరకు నిరీక్షించాలి. ఈ కథలో మొదటిది నిరీక్షణ సందేశము, మెసేజ్ ఆఫ్ హోప్.
రెండవది, నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చినటువంటి తలంపులు, మీకు కూడా అనేక తలంపులు వస్తాయి. ఈ ఈ ఈ క్రిస్మస్ స్టోరీలో నాకేం కనపడుతుందంటే ద మెసేజ్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపాటు సందేశం. ఇక్కడ సిద్ధపాటు కనపడుతుంది. అయ్యగారు చెప్పారు, ఈరోజు కార్యక్రమం కోసం 2-3 రోజుల నుంచి యవనస్తులు, పెద్దలు చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు. అంత బ్యూటిఫుల్గా సిద్ధం చేశారు. సిద్ధపాటు లేకుండా ఉంటే ఇంత బ్యూటీ కనపడదు. ఇదే కాదు, బయట భోజనాలు కానివ్వండి, అన్నిటిని కూడా వారు నిద్ర లేదు. నేను ఉదయం వచ్చి రాగానే వాళ్ళు చెప్తున్నారు, అసలు నిద్ర లేదు అయ్యగారు అని. నిద్ర లేకుండా కూడా సిద్ధపడుతున్నారు. వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్. ఇక్కడ యేసు ప్రభు కథలో కూడా యేసు ప్రభు వారు లోకానికి రావటానికి ఆకాశాన్ని నుంచి ఊడిపడలా. సడన్గా దేవదూత వచ్చి మరియ గర్భంలో నీ పరిశుద్ధాత్మ వల్ల పుడతావు అని చెప్పి ఆమె ఒక్కడికే చెప్పలా. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి దేవుడు అంతా కూడా సిద్ధం చేశాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. గలతీలకు రాసిన పత్రిక